నమస్కారం అండి అందరికి. ఎంతో హాస్యంగా ఎంతో నవ్వించుకుంటూ మన గరికపాటి గారి ప్రవచనాలు చెప్తుంటే మనం అందరం ఎంజాయ్ చేస్తుంటాం. ఆ మాటలు చెప్తుంటే చాలా హాస్యంగా ఉంటది, నవ్వుతూ నవ్వుతూ వింటుంటాము. ఏంటంటే బోర్ కొట్టకుండా మంచి స్పీచ్ ఇస్తారు గరికపాటి గారు. నేను కూడా ఆయన అభిమానినే. కానీ ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లే పిల్లలందరూ చాలా పేద ప్రజలు. వాళ్ళకి ఇంట్లో తల్లులు ఏంటంటే తల్లిదండ్రులు ఒక్కొక్కసారి సింగిల్ మదర్స్ ఉంటారు, సింగిల్ ఫాదర్స్ ఉంటారు. మరి వాళ్ళకి పాపం పేరెంట్స్ సపోర్ట్ చెయ్యరు. అప్పుడు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిస్తారు. కనీసం అక్కడ భోజనము, బట్టలు, పుస్తకాలు, చదువు, ఇన్ని వసతులు గవర్నమెంట్ చేస్తున్నప్పుడు పిల్లలు వెళ్ళి మరి చదువుకుంటారు కదండి. చదువుతో పాటు ఇవన్నీ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి కదా. ఆ చదువు, స్పోర్ట్స్, భోజనము, మళ్ళీ అన్ని రకాలుగా వసతులు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సులు ఇన్ని ఇస్తున్నారు. మరి పేద ప్రజలకు అది నిజంగా ఒక వరం. అలాంటి పిల్లలు పాపము వాళ్ళకు ఒక గుడ్డు ఏంటి వాళ్ళకు ఒక ఇది అని చెప్పినప్పుడు బాతుగుడ్డు, ఆ గుడ్డు, ఈ గుడ్డు, మీరు పెద్దవారై ఉండి చక్కటి మంచి పేరున్న వారు మీరు అలా చెప్పడం ఏమన్నా న్యాయమా సార్? అలాగే పిల్లలు పాపము వాళ్ళని శోభనం పెళ్లి కొడుకులని ఎలా అంటారు మీరు? మైనర్ పిల్లలు వాళ్ళు. మైనర్ పిల్లల్ని పట్టుకొని శోభనం పెళ్లి కొడుకులాగా వాడు తినుకుంటూ శోభనం పెళ్లి కొడుకులాగా వాడు వస్తున్నాడు అంటే అది ఏమన్నా సమంజసమైన మాటనేనా సార్? నేను ఏమంటున్నా అంటే ఒకటి, ఆయన చాలా పెద్దవారు, గౌరవనీయులైన వారు. అలాంటి వారు ఇలా మాట్లాడడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఏంటంటే పేద ప్రజల పేరెంట్స్ ఏంటంటే పొద్దున 7 గంటలకే వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోవాలి. ఈ పిల్లల్ని పట్టించుకుందని టైం ఉండదు. అదే మంచిగా మన ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయినారు అనుకోండి, పెద్ద పెద్ద స్కూల్స్కి పంపిస్తారు. వాళ్ళు ఎందుకు ఈ గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారు? గవర్నమెంట్ స్కూల్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి, పేద ప్రజల కోసం ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా మన స్కూల్స్ అయినా. కాబట్టి ప్రతి ఒక్కరు పోవచ్చు. దాన్ని మీరు వెట్టకారంగా హేళనగా చాలా వెహేళనగా అండి ఎట్లా అంటే అట్లా తీసి పడేస్తున్నారు మీరు ఆ మాటలు అయితే గలీజ్గా. ఎట్లా అంటే గుడ్డు బాధగుడ్డు, పిల్లలు శోభనం పెళ్లి కొడుకులు. ఎంత బాధాకరమైన విషయాలు ఇవి. ఒకటి సార్ మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే చూసుకోవాలి. మనం ఎవరిని అంటున్నాం? చిన్న పిల్లల్ని అంటున్నాం మనం. అది మాత్రం ఇది కొంచెం బాధాకరమైన విషయమే. కాబట్టి ఈ వీడియో చేసినప్పుడు కొంతమంది కొంచెం అనుకుంటారు అమ్మాయి ఏందమ్మా అది అనేసి. కాదండి, మీరు కూడా టూ సైడ్స్ ఆలోచించండి. పెద్దవారు వాళ్ళని మనం గౌరవించాలి, కానీ హేళన చెయ్యొద్దు, ఎవరిని హేళన చెయ్యొద్దు, ఎవరిని వెటకారంగా మాట్లాడొద్దు అనేదే విన్నపం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.